విశాఖలో చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వారం రోజుల్లోనే 50 రూపాయలు పెరిగింది. వేసవి కాలంలో చికెన్ ధరలు నేలచూపు చూస్తుండేవి. కానీ ఈసారి మాత్రం భిన్నంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చికెన్ కు డిమాండ్ ఉన్నా దానికి తగ్గట్లుగా సప్లై లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 350 రూపాయల వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోడి ధరలు ట్రిపుల్ సెంచరీని రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు అయితే కేజీ 280 రూపాయలకు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉంటుంది. దీని అంతర్గల కారణం డిమాండ్ ఎక్కువగా ఉంటున్నా సరే సప్లై లేకపోవడమే అని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆదివారం కావడంతో చికెన్ మార్కెట్లకి భారీగా వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి బాబాయ్? లాస్ట్ వీక్ ఎలా ఉన్నాయి రేట్లు? రాలేదు మొన్న. ప్రస్తుతంగా అయితే మనం చూసుకోవచ్చు. వ్యాపారులు కూడా ఒకవైపు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు సరే సప్లై ఎక్కువ చేయలేకపోతున్నారు. దీంతో రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. వారం భయంకరంగా ఒక్క రోజులో 20 రూపాయలు పెరిగిపోయారు. లేదు అవకాశం లేదు, స్టాక్ లేదు. అందు గురించి కొంచెం డిమాండ్ ఉండబట్టి కొంచెం రేట్లు పెరుగుతున్నాయి. సప్లై ఉండదు, సేల్ లేదు, దట్టు ప్రొడక్షన్ కూడా అవైలబిలిటీ లేదు. అందుకోసం కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది ఆటోమేటిక్. ఏమన్నా అవకాశం ఉండొచ్చు, 20 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే విశాఖలో కేజీ చికెన్ ధర అయితే 280 రూపాయలు చేరుకుంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఓవైపు చికెన్ ధరలు సాధారణంగా తగ్గుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నంగా కోళ్లు అనేవి డిమాండ్కు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కోళ్లు చనిపోయే అవకాశం లేదంటే జనరల్ గా వ్యాధులు రావడం అంటూ కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతం కొంతమంది కస్టమర్లు ఉన్నారు. ఎలా ఉన్నాయండి రేట్లు అన్ని కూడా? రేట్లు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయాయండి. 280 రూపాయలు అయితే సామాన్యుడు ఏమి పెట్టుకొనగలడు? ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ అయితే ఏదో ఇబ్బంది పడతారు, కానీ కూలి పనులు చేసిన వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుందండి. నేను ఇప్పుడు ఒక దగ్గర 250 అండి, ఒక దగ్గర 260 అండి. వాడి ఇష్టం వచ్చిన రేట్లలో అమ్ముతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్తాం 50 రూపాయలు పెట్రోల్ అవుతుంది. దాని బదులు 10 రూపాయలు వేసుకుని ఎక్కడే కొనేసుకుని పోతాడు. వాడు ఇష్టం వచ్చేది తగ్గట్టుగా వాడు అమ్ముకుంటున్నాడు. రేట్ ఒక 50 రూపాయలు పెరిగిందండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అండి, అంతా సిండికేట్ అయిపోయిందండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడగలం? వాళ్ళంతా ఒకటే, మనం వెళ్ళేది వేరే వాళ్ళు ఒకటే. మన మాట వింటారా, వాడి మాట వింటాడా? గవర్నమెంట్ కూడా వాళ్ళ మాటే వింటుంది ఇప్పుడున్న ప్రస్తుతానికి మాత్రం. అంత ఫ్రాడ్ అండి. ఎంతమందికి అండి ఇది? ఎంత అరకేజా? 200 అండి. అరకేజీ కంటే ఎక్కువ. 200. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ముగ్గురు. సరిపోద్దా అరకేజీ? బాగా సరిపెట్టుకోవాలండి, మరి ఏం చేస్తున్నాం దేని తగ్గ. రైట్, ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. కేజీ 2 కేజీలు తీసుకెళ్లే వాళ్ళు కూడా అర కేజీతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేట్ కూడా పెరిగిపోవడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం విశాఖలో అయితే మాత్రం రేట్లు ఈ విధంగా కొనసాగుతున్నాయి. రానున్న రోజులు అయితే మరింత పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా వేసవి కాలంలో కోళ్లకు ఏవైనా జబ్బులు వచ్చి చనిపోవడం లేదంటే వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, సీజన్ కావడంతో ప్రస్తుతం మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది, కానీ సప్లై అయితే చేయలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం రేట్లు అయితే మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖలో అయితే 280 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కేజీ చికెన్ ధర పలుకుతుంది. రానున్న రోజుల్లో ఇంకొక 50 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.